నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టుర్రి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంగ్లో 3rd ఎడిషన్ రీసెంట్గా మనం చేసినాం. 1 month అయిపోయింది చేసి, దాదాపు దగ్గర దానికి సంబంధించిన వీడియోస్ అన్ని రిఫ్లెక్షన్ భారత్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. సో రిఫ్లెక్షన్ భారత్తో పాటుగా మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబర్స్ రూపంలో కావాలి అండ్ వ్యూవర్షిప్ రూపంలో కావాలి. మనం ఇస్తున్నటువంటి కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ మీకు నచ్చితేనే చేయరు, లేకపోతే వద్దు, అది కూడా పక్క. అండ్ మన కాంక్లేవ్ తర్వాత నిజంగా కొంత కష్టంలోకి వెళ్ళిపోయినాం. కొంత కాదు, చాలా కష్టంలోకి పోయినాం. చెప్పనీకి మొహమాటంగా ఉంటుంది కదా. సో ఆర్థికంగా కూడా ఛానల్ నిలబెట్టుకోవాలి కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహాయ సహకారాలు చాలా అవసరం. మీ అందరికీ తెలుసు, కాంక్లేవ్కి ఎటువంటి స్పాన్సర్షిప్స్ రాలేదు. సో చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో మీకు అవకాశం ఉంటే సపోర్ట్ చేయండి. అండ్ బెంగాల్ ఎలక్షన్స్ కంటే ముందు ప్రచారాలు, ఆ తర్వాత రిజల్ట్స్. ఇప్పుడు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరా అని చెప్పేసి, కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి గారు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, స్టార్టింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం ఒక ల్యాండ్ను అడుగుతూ ఉంది మమతా బెనర్జీని, బెంగాల్ని. ఎందుకంటే సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి. ఎందుకంటే సరిహద్దులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. అక్రమంగా చొరబాటుదారులు లోపలికి రావద్దు అనే ఉద్దేశంతో ఫెన్సింగ్ గురించనే భూమి అడుగుతూ ఉంటే, ఆ భూమిని ఇవ్వడానికి వెనుకకు పోయింది మమతా బెనర్జీ. ఎందుకంటే వాళ్ళకు కావాలి, అక్రమ చొరబాటుదారులు కావాలి, వాళ్ళు ఓట్లు వేయాలి, వీళ్ళకి వెళ్ళాలి కాబట్టి. అయితే సువేందు అధికారి వచ్చినటువంటి ఫస్ట్ 24 hours ఫస్ట్ ఆయన దానిపైన సైన్ చేసిండు అండ్ ఇచ్చేసిండు. అట్ ద సేమ్ టైం బీఎస్ఎఫ్ కూడా 15 kilometers పరిధి నుంచి కేంద్రం ఏదైతే పొడిగించిందో 45 kilometers దాకా, ఆ 45 kilometers దాకా కూడా బీఎస్ఎఫ్కు అధికారం ఉంటుంది అన్నట్టుగా దానిపైన కూడా సైన్ చేసిండు. అయితే ఇదే ఒక ఆశ్చర్యంగా అనిపించింది అందరూ కూడా. అద్భుతమైన పని చేసిండు అని కొంతమంది అన్నారు. మరి గీపేం పని చేసుడు అని చెప్పేసి టీఎంసీ నాయకులు అందరూ కూడా దానికి అపోజిట్గా మాట్లాడారు. అండ్ అది పక్కన పెడితే 48 గంటల్లోపు ఒక 14 decisions, ఇక చూద్దాం. 14 decisions సువేందు అధికారి టుక్ వితిన్ 48 hours ఆఫ్ బికమింగ్ సీఎం ఆఫ్ బెంగాల్. 14 నిర్ణయాలు తీసుకున్నాడంట 48 గంటలలో సీఎం ఆగానే. అవేంటియో చూద్దాం. ఫ్రమ్ నో నమాజ్ ఇన్ పబ్లిక్, రీఓపెనింగ్ 2021 పోస్ట్ పోల్ వైలెన్స్ కేసెస్ అండ్ మోర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ 14 నిర్ణయాల్లో 2 నిర్ణయాలు హెడ్లైన్స్లో చెప్పారు. సో ఆ 14 నిర్ణయాలు ఏంది అనే విషయం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో ఫస్ట్ ఏంటి, రోడ్లపై నమాజ్ నిషేధం మరియు లౌడ్ స్పీకర్ల నియంత్రణ. దీనికి సంబంధించి నిజంగా దేశం మొత్తం మీద మాట్లాడాల్సినటువంటి, చర్చ జరగాల్సినటువంటి విషయం ఇది. నమాజ్ చేసుకోవడం ద్వారా ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ వర్షిప్ వాళ్ళది, ఎవరి దేవుళ్ళను వాళ్ళు ఆరాధించుకోవచ్చు. ఎంత మట్టుకి ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగనంత మట్టుకి, ఖచ్చితంగా వాస్తవమే కదా. అయితే ఈరోజు రోడ్ల మీద ప్రార్థనలు చేయడం ఒకటి, అట్ ద సేమ్ టైం లౌడ్ స్పీకర్ల విషయం ఒకటి. ఈ లౌడ్ స్పీకర్లు చాలామంది నోళ్ళు లేస్తూ ఉంటాయి. వినాయక చవితి అప్పుడు 9 రోజులు లౌడ్ స్పీకర్లు పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఈ 9 రోజులు కూడా అక్కడక్కడ మంటపాలు పెడుతున్నారు. ఆ మంటపాలు పెట్టడం ద్వారా మాకు ఏంటిది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే కొంచెం లేట్గా వెహికల్ మాది ఇంటికి పోతుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఏవి కూడా సంవత్సరం మొత్తం నోళ్ళు లేవయ్యి. ఎందుకో నాకు అర్థం కాదు. నోళ్ళు లేవుర్రా బాబు, బయటకు వచ్చి మాట్లాడరు, అడుగుర్రా మరాలను అంటే అడగనికి ఎవరికి చేత కాదు. ఏంటిది అది, రోజు పొద్దుగాల నుంచి రాత్రి 12 దాకా 5 సార్లు ఊరు మొత్తం వినబడేటట్టు నమాజ్ సౌండ్ వస్తుంది. అండ్ మనం మాట్లాడితే మన పక్కకున్నను కూడా మన మాట వినబడదు, అంత పెద్దగా సౌండ్ పెట్టి నమాజ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే ఎందుకు సౌండ్ పెడుతుందంటే ఈ ఫోన్లు వ్యవస్థలు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టైం కూడా ఉండకపోతుండే, వాచ్లు ఉండకపోతుండే కాబట్టి మైక్ స్పీకర్ పెట్టి వీళ్ళు నమాజ్ చేస్తున్నట్టు. అంటే నమాజ్ సమయం అయింది అని చెప్పేసి, ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటే అప్పటికప్పుడే ఆ టైంకి చేసుకోవడానికి, లేదు అంటే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్లేస్కి వచ్చి చేసుకోవడానికి. ఇప్పుడు ఎవరి ఫోన్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి టైంలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా అంటే ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో, ఇస్లాంని నమ్ముతున్నారో, గౌరవిస్తున్నారో వాళ్ళకు ఓకే అబ్బా. అంటే ఇస్లాం కాకుండా వేరే ధర్మాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది, వాళ్ళని డిస్టర్బ్ చేసుడు అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఇది మరి ఎందుకు అంత పెద్ద సౌండ్లు పెట్టి చేసుడు, లోపల ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా.
అండ్ దీని గురించి చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. కానీ అదృష్టవశాత్తు ప్రస్తుతానికైతే బెంగాల్లో చర్చ జరుగుడే కాదు, దీనిపైన నిషేధం అంటే నియంత్రణ పైన నిషేధం అంటే నిర్ణయం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం రోడ్ల మీదకి వచ్చి నమాజు అంటే రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసినందుకు అర్థం కాదు. చాలా వార్తలు మనకు కనబడుతూ ఉంటాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ కోణం నుంచి ఆ కోణం దాకా మొత్తం ఇట్లా కూర్చొని దాన్ని బీభత్సంగా చేస్తారు. అంటే ఒక దైవారాధన మనం చేస్తున్నప్పుడు ఏంటిది, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందరికీ ఇబ్బంది కలిగిన తర్వాత మనం దైవారాధన చేస్తే దేవుడు ఎట్లా క్షమిస్తాడు మనల్ని కదా. సో వీళ్ళందరి తరపున దేవుడు వీళ్ళందరినీ క్షమించాలి, వీళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి, దేవునికి వీళ్ళ మీద కోపం రావద్దనే ఉద్దేశంతో సువేందు అధికారి ప్రభుత్వం మొదటి నిర్ణయం తీసుకున్నది. ఇట్లా రోడ్ల మీద ప్రార్థనలు చేయడం ఇకపైన అనుమతించబడదు అంటున్నారు. అట్ ద సేమ్ టైం మసీదుల్లో మాత్రమే చేసుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం శబ్ద కాలుష్య నియంత్రణకు లౌడ్ స్పీకర్లపైన ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఏంటిది అని చూద్దాం మనం. సెకండ్ది ఏంటిది అంటే రీఓపెనింగ్ ఆఫ్ పోస్ట్ పోల్ వైలెన్స్ కేసెస్ ఫ్రమ్ ద 2021 అండ్ 2023 ఎలక్షన్స్. దీని గురించి నిజంగా జరగాలి. ఎందుకంటే 2021 అసెంబ్లీ మరియు 2023 పంచాయతీ ఎన్నికలు ఆ సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు అన్నిటిని కూడా మూసివేసిన కేసులన్నింటినీ తిరిగి ఓపెన్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆదేశాలు జారీ చేసి ఓపెన్ చేయాలి వాటన్నిటిని కూడా. ఎందుకంటే ప్రాణం తీసుడు అనేటటువంటిది ఏంటి తప్ప నాకు అర్థం కాదు. ఎవరికి హక్కు ఒకని ప్రాణం తీసుడు? ఎవరికి ఉన్నది అధికారం? అండ్ నీకు కావాల్సిన ఓటేస్తే, లేకపోతే నీ ప్రభుత్వం ఇది కావాలి, నీ ప్రభుత్వానికి వాడు అనుకూలంగా లేకపోతే చంపేస్తారా ఏకంగా? ఎటువంటి దేశంలో బ్రతుకుతున్నాం మనం? అంత నేతృత్వ పాలన ఏంటిది? అట్లా చంపిన వాళ్ళను మనం కూర్చోబెట్టి మేపాలన, కేసులు కొట్టేయాలన? బరాబర్ చాలా అద్భుతమైనటువంటి పని చేసిర్రు. ఆ కేసులన్నిటిని కూడా రీఓపెన్ చేయాలి అని చెప్పేసి రీఓపెన్ చేసిర్రు. అట్ ది సేమ్ టైం రీఓపెన్ చేసుడు మాత్రమే కాకుండా థర్డ్ ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఫర్ బీజేపీ వర్కర్స్ కిల్డ్ బై టీఎంసీ గూన్స్. బాధితులకు న్యాయం చేయాలి. 15 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేస్తాము, వారి కుటుంబాలు కోరితే ప్రత్యేక విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. 321 మంది బీజేపీ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నారు 15 సంవత్సరాలలో బెంగాల్లో టీఎంసీ గుండాలు. టీఎంసీ రాజకీయ నాయకులు కాదు వీళ్ళు, టీఎంసీ గుండాలు. ఇటువంటి పాలనలో ఉండే 15 ఏళ్ల కాలం బెంగాల్ ఒకసారి తలుచుకుంటేనే గుండె చివుక్కుమంటా ఉన్నది. నిజంగా ఈరోజు అంతమంది రోడ్ల మీదకి వచ్చి అంత పండుగ జరుపుకుంటున్నారు అంటే అందుకోసం జరుపుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మతపరమైన హింసపై కఠిన చర్యలు. మతపరమైన అల్లర్లకు పాల్పడే వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, పోలీసులు ఎవరికీ భయపడకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మతపరమైనటువంటి హింస ఎందుకు వస్తున్నది ఇక్కడ? మతం ఏం చెప్తా ఉన్నది, ధర్మం ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో ఉండేటటువంటి అందరూ, దేశమే కాదు ప్రపంచమంతా బాగుండాలి అనుకోవాలి కదా. దేవుడు అంటే ఆయనే కదా, అట్లనేట ఆయన్నే దేవుడు అంటారు కదా. అందరు నా బిడ్డలే అనుకునేటోడు కదా దేవుడు, అంతే కదా. మరి దేవుడు చెప్తే అదే ముచ్చట చెప్తాడు కదా. అది కాకుండా నా మతము అని చెప్పేసి మతం గురించి హింస చేసేటటువంటి జిహాదీలను ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే ఏమవుతుంది? సో వాళ్ళను పోలీసులు భయపడొద్దు అని చెప్పారు. ఎందుకంటే మొన్న పోలీసులు కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి మైకులు పట్టుకొని జై శ్రీరామ్ అని కూడా డ్యాన్సులు చేశారు. అంటే పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంతకుముందు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఒకసారి. అండ్ ఫిఫ్త్ వన్, పశువుల అక్రమ రవాణా పైన ఉక్కుపాదం. అక్రమ రవాణా, పశువులను నిజంగా చాలా పెద్ద సంఖ్యలో బెంగాల్ నుంచి అక్రమంగా బయటకు కూడా రవాణా చేస్తుంటే, దాంట్లో పాటుగా గోహత్యలు చాలా పెద్ద సంఖ్యలో జరిగేది బెంగాల్లో. చాలా పెద్ద సంఖ్యలో గోహత్యలు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. దానిపైన చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఆవులను చంపడం, ఎట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ చేయడం, అక్రమంగా రవాణా, అది కూడా. సో వాటన్నిటిపైన ఉక్కుపాదం ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం ఇది కూడా. అండ్ సిక్స్త్ వన్, సిండికేట్ రాజ్ మరియు అక్రమ మైనింగ్ అంతం. జిల్లాల్లో మరియు బ్లాక్ స్థాయిలో కొనసాగుతున్న అక్రమ సిండికేట్ నెట్వర్క్లను, అక్రమ మైనింగ్ను అణచివేయాలని నిర్ణయించారు. బేసిక్గా మైనింగ్ అనేటటువంటిది చాలా డేంజరస్ అండి. దాన్ని మనం అక్రమంగా చేయడం అనేటటువంటిది, దాన్ని అక్రమ సిండికేట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకుండా ఉండడానికి ఏమవుతుందంటే, బేసిక్గా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఇది అఫీషియల్గానే ఉంటుంది. లా పరంగా కూడా అక్రమ మైనింగ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మైనింగ్ చేస్తే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. కానీ అవన్నీ తప్పించుకుంటే ఎట్లా చేస్తారు అంటే, దీని వెనకాల రాజకీయ నాయకులే ఉంటారు.
ఈ అక్రమ మైనింగ్ చేసేటోళ్ళు. ఎందుకంటే అది చిన్న చిన్న వాళ్ళతోటి కావు అట్లాంటి పనులు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, లక్షల కోట్లు ఉండేటోడు, వాడి వెనకాల రాజకీయ నాయకుడు, వీళ్ళందరూ మిక్స్ అయ్యి ఇట్లాంటి మైనింగ్లు చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే రాజకీయ నాయకుడు సీన్లోకి ఎంటర్ అవుతాడో వాళ్ళపైన కేసులు ఉండే ఏముండే. సో అట్లాంటి వాటిని వెంటనే అణచివేయాలని చెప్పేసి నిర్ణయించారు. చాలా అద్భుతం ఇది కూడా. అండ్ ఫస్ట్ నేను చెప్పిన కదా, సరిహద్దు కంచె కోసం బీఎస్ఎఫ్కు భూమి కేటాయించారు. 45 రోజుల్లోగా భద్రతా దళానికి అప్పగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ బెంగాల్లో టీఎంసీ అంటే రాజకీయ నాయకులకు అండ్ దాంతోపాటుగా నేరస్తులకు, అంటే నేరస్తులు అంటే సంఘంలో పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి నేరస్తులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కూడా ఉంటుండే. ఎవడో చెడుకెళ్ళి వేస్తాడో తెలియదని చెప్పి. సో అట్లా నేరగాళ్లకు భద్రత తొలగించారట. నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఇస్తున్నటువంటి పోలీసు భద్రతను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ట్యాక్సులు ఎవరు కడతా ఉన్నారు, వీళ్ళందరికీ జీతాలు ఏడికెళ్ళి ఇస్తున్నారు, ఈ సెక్యూరిటీ గార్డులకు అందరికీ, పోలీసు వాళ్ళకి కానీ సెక్యూరిటీలకు కానీ, ఈ గౌట్ వీళ్ళందరికీ ఇచ్చేది ఎవరబ్బా? మనం కడుతుంటాం కదా పన్నుల రూపేణ, మనం కట్టేటటువంటి డబ్బులతోటి వాళ్ళకి జీతాలు ఇస్తారు. మరి వాళ్ళకి ఎవరికి రక్షణగా ఉంటారు అంటే నేరగాళ్ళు, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులకు. అండ్ అందుకోసమే నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఇస్తున్నటువంటి పోలీసు భద్రతను ఉపసంహరించుకోవడం అనేది చాలా మంచిదే. అండ్ వీటన్నిటిపైన మీరు కూడా కామెంట్లో చెప్పారు మీకు ఏది నచ్చింది. అండ్ మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో, అటు పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 రాష్ట్రాలల్లో ఈ 14 నిర్ణయాలు తీసుకున్నారు కదా, దీంట్లో మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, మన ముఖ్యమంత్రులు ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, అది కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయాలి కింద కామెంట్ల రూపంలో. కేంద్ర పథకాల అమలు. బెంగాల్ విషయానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి చాలా పథకాలు బెంగాల్లో అమలు చేయరు. అదో రకమైనటువంటి పైత్యం. అండ్ కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను తీసుకొని పక్కకు అక్కడ ప్రస్తుతం కేంద్రంలో మోదీ గారు ఉన్నారు కాబట్టి మోదీ గారి బొమ్మ చిన్నగా పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల బొమ్మలు పెద్దగా పెట్టుకొని, లేదా మోదీ బొమ్మ తీసేసి పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రుల బొమ్మలు పెట్టుకొని వీళ్ళ పేర్ల మీద ఆ పథకాలు ఇస్తూ ఉంటారు. అట్లా కొంతమంది ఏంటిదంటే ఇద్దరం కల్పిస్తున్నట్టుగా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా మమతా బెనర్జీ లాంటి అసలు పథకాలనే లేకుండా చేస్తారు. దాంట్లో నిలిపేసినటువంటి పథకాలు ఏందయ్యా అంటే ఆయుష్మాన్ భారత్, బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన, ఇట్లాంటి పథకాలను తీసేయడం ద్వారా ఎవరికి ఇప్పుడు నువ్వు చేయవు, అదేదో అంటారు కదా అమ్మ పెట్టదు అడుక్క తినేదో అన్నట్టు, నువ్వు అభివృద్ధిని చేయనీయవు, అట్ ద సేమ్ టైం అభివృద్ధి చేస్తూనే ఆపుకుంటావు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల బెంగాల్లోని సుమారు 1.5 కోట్ల కుటుంబాలు 5 లక్షల ఉచిత వైద్య బీమాను కోల్పోయినాయి. అలాగే కేంద్ర నిధులు అందకపోవడం వల్ల రోడ్లు, గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుంది. ఖచ్చితంగా రోడ్లు ఇవన్నీ కేంద్రం నుంచి నిధులు తీసుకునే కదా చేయాలి. నీ మొత్తం అడుక్క తినే స్థితిలో ఉంటుంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ అక్రమ వలసదారులు, వాళ్ళకు పెట్టనీకే నీ ప్రభుత్వ ఖజానా మొత్తం అయిపోతూ ఉంటుంది. అన్నప్పుడు నువ్వు కేంద్రం నుంచి వస్తున్నటువంటి పథకాలను ఎందుకు రాణిస్తలేవు? ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోదీ బొమ్మ కనబడుతుందో అనేటటువంటి ఉద్దేశం. సో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అమలు చేయాలి కేంద్ర పథకాలను అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అండ్ 10వది భారతీయ న్యాయ సంహిత అమలు, బిఎన్ఎస్, చట్టపరమైనటువంటి సంస్కరణలు. ఇంతకుముందు ఏముంటుండే ఐపీసీ ఉంటుండే. అయితే ఈ పాత ఐపీసీ చట్టాల వల్ల ఏమవుతుండే అంటే ఏళ్ల తరబడి మామూలుగానే మన కోర్టులలో పెండింగ్ కేసులు, ఒకసారి మీరు చూడండి గూగుల్ చేస్తేనే అర్థమవుతుంది, విపరీతమైనటువంటి పెండింగ్ కేసులు ఉంటాయి. మళ్ళీ తర్వాత వాళ్లకు చాలా వేసవి సెలవులని, ఈ సెలవులని, ఆ సెలవులని, అదేందో అర్థం కాదు, చాలా విచిత్రంగా ఉంటుంది మన కోర్టుల పరిస్థితి. సో దాని నుంచి కొంచెం ముందుకు వచ్చి కొంత సంస్కరణ చేసి ఏం చేశారంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది. ఈ అమలుతో ఏంటంటే డిజిటల్ సాక్ష్యాలకు ప్రాధాన్యత కొంచెం మాట పెరిగింది డిజిటల్గా కూడా. దాని ద్వారా ఏంటిది బాధితులకి కొంచెం త్వరగా, అంటే ఎంతకు ముందంత లేటుగా కాకుండా కొంచెం ముందుగానే న్యాయం జరుగుతుండే. సో దీన్ని తీసుకురావాలి అని చెప్పి, దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి వీరు సువేందు అధికారి గారు ఆదేశించడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇట్ ద సేమ్ టైం కోర్టులకు సంబంధించినటువంటి సంస్కరణలు ఇంకా జరగాలి ఈ దేశంలో. ఎందుకంటే పెండింగ్ కేసులు ఒకసారి మనం చూస్తే అబ్బా అనిపిస్తూ ఉంటుంది. అన్ని పెండింగ్ కేసులు పెట్టుకొని న్యాయం జరగాలి కదా, సత్వర న్యాయం జరిగితే బాగుంటుంది దేనికైనా. అండ్ అట్ ద సేమ్ టైం భయం పుడుతుంది. న్యాయం తొందరగా జరిగింది అనుకోరి, అన్యాయం చేసడానికి భయం పుడుతుంది. ఎప్పుడైతే న్యాయం లేట్ అవుతూ ఉంటుందో అన్యాయం పెరుగుతూ ఉంటుంది సమాజంలో. అంతే కదా, చెప్పరు మీరు కామెంట్ల రూపంలో మీరు కూడా. అండ్ రాజకీయ నియామకాల రద్దు. ఇదేంటిదంటే ప్రభుత్వ సంస్థలు, బోర్డులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లల్లో గత ప్రభుత్వం టీఎంసీ రాజకీయ నాయకులనన్నా లేకపోతే టీఎంసీ గుండాలనన్నా అర్థం కాదు. సో దాని నుంచి ఎవరైతే
రిక్రూట్ అయ్యారో అట్లా రిక్రూట్ అయినటువంటి రాజకీయ నాయకులను తక్షణమే ఆ పదవుల నుండి తొలగించేసేయాలి అని చెప్పేసి రాజకీయ నియామకాల రద్దు అనేటటువంటిది ఒకటి చేశారు. అండ్ అధికారులకు కేంద్ర శిక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బెంగాల్లోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇక మీద కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి శిక్షణా కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటటువంటి సంస్కరణ ఒకటి తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ ఎవర్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి స్థితిలో ఉండేటటువంటి అందరికీ కూడా, ఆఫీసర్స్ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా దేశ భద్రత అనేటటువంటిది ఫస్ట్ ప్రియారిటీ అనే విషయం వాళ్ళ బ్రెయిన్లలోకి పోవాలి. అంటే మన చుట్టూ కొంతమంది కల్ప్రిట్స్ ఉంటారు కాబట్టి మన బ్రెయిన్ మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఇట్లాంటి శిక్షణ అవసరం ఖచ్చితంగా. అన్నింటికంటే ముందు ఈ దేశం తర్వాతనే నీకు ఇంకేదైనా అనేటటువంటి ఆలోచన వాళ్ళ లోపలికి తీసుకురావచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా ఇదొకటి. అండ్ ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం 40 నుంచి 45 ప్రభుత్వ ఉద్యోగులు. ఈ నిర్ణయం పట్ల మరి మీరు కామెంట్ చెప్పారు. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు కావాలి, ఎట్ ద సేమ్ టైం యువతకి అవకాశాలు పెరగాలి. అండ్ 40 నుంచి 45 ఏళ్లకు వీళ్ళని పెంచడం ద్వారా అది ప్రయోజనమా? అండ్ పూర్తిగా అనలిటిక్స్ నాకు తెలియదు యాక్చువల్గా బెంగాల్ పరిస్థితి ఎట్లా ఉన్నది యువతకు సంబంధించి అనేది. అండ్ దానిపైన మనం ప్రత్యేకంగా ఒక డీప్ అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే వయోపరిమితి పెంచడం ద్వారా రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఆ గరిష్ట వయోపరిమితి 40 నుంచి 45 పెంచడం అనేటటువంటిది చేయడం ద్వారా యువతకి కొంతమేర ఉద్యోగ అవకాశాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి ఈ నిర్ణయం పట్ల మీరు కూడా కామెంట్ చెప్పు. ఈ నిర్ణయం పట్ల నేను సానుకూలంగా అయితే స్పందించటం లేదు. జనగణన సెన్సస్ కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించిన పాత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన జనాభా గణన ప్రక్రియ. ఈ జనాభా గణనను ఖచ్చితంగా మరి చేయదు కదా బెంగాల్. ఎందుకు చేస్తుంది మమతా బెనర్జీ? ఇంతకుముందు సెన్సస్ చేయాలి అంటే ఆమె భయపడుతుంది. అండ్ ఎస్ఐఆర్ కూడా అందుకే వచ్చింది. ఆ తర్వాత మొత్తానికి ఏది ఏ లెటర్ వాజ్ సెంట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆన్ June 16, 2025 ఫర్ క్యారింగ్ అవుట్ ద సెన్సస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్. The previous government kept sitting on the file. We are starting the census in West Bengal. This government does not function on ego. It functions on principles. Suvendu Adhikari highlighted. ఆ విధంగా మాట్లాడినట్టు ఆయన సో ఈగో పైన మేము పనిచేయము, ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా కావాల్సింది అదే. ఈగో పెట్టుకుంటే ఎవరికి ప్రయోజనం ఉండదు. అంతే కదా. ఈగో పక్కన పెట్టి నువ్వు ముఖ్యంగా రాజకీయంలోకి వచ్చినప్పుడు, నాయకుడు అయినప్పుడు, ఎదిగినప్పుడు, తర్వాత నీకు ప్రజలు పట్టం కట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజా పాలన చేస్తే బాగుంటుంది. అండ్ సువేందు అధికారి గారు తీసుకున్నటువంటి 14 నిర్ణయాల్లో నిజంగా 13 నిర్ణయాలు నాకు చాలా అద్భుతంగా నచ్చినాయి. అండ్ ఆ ఒక్క నిర్ణయం మట్టుకి నా మట్టుకు నాకైతే అవసరమా అనిపించింది. అండ్ మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం ఈ 14 నిర్ణయాలలో మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ నిర్ణయాలు ఇక్కడ పాటిస్తే బాగుంటుంది అది కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయరు. చూద్దాం, మనకేం అవసరం ఉందో కూడా తెలవాలి కదా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయరి, లైక్ చేయరి, అండ్ పక్కకు సబ్స్క్రైబ్ చేయరి, బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.